నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 50 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితం ఆదర్శనీయమని, ఆయన నీతి నిజాయితీలకు నిలువుటద్దమని చీఫ్ విప్ జీవి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జీవి మాట్లాడుతూ, చంద్రబాబు పాలన స్పందన సృష్టి, సంస్కరణలు, అభివృద్ధి, దార్శనికత, ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని ఆంజనేయులు కొనియాడారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం సుమారు 10 లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలిచారని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో వారికి సముచిత అవకాశాలు కల్పించారని ఆంజనేయులు తెలిపారు. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించారని తెలిపారు. దేశంలో డ్వాక్రా సంఘాలను ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబేనని, మహిళలందరూ దీనిపై చాలా గర్వంగా ఉన్నారని అన్నారు. ఈ రోజు మనందరం గర్వపడే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఈ రోజుకి 30 సంవత్సరాలు నిండింది. 30 సంవత్సరాలు ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రానికి దొరకటం, విజన్ 2047 దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ రోజు దేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రి. ఇలాంటి ఆదర్శ ముఖ్యమంత్రి, ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి మనకు దొరకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం. పేదరిక నిర్మూలన కోసం P4 పథకాన్ని తీసుకొచ్చి ఎవరైతే డోనర్లు ఉన్నారో అలాంటి వారిని 10 మందికి సేవ చేసే విధంగా మంచి చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. భారతదేశంలో జన్మభూమి స్ఫూర్తిని ప్రజల్లో నింపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2 తెలుగు రాష్ట్రాలకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన ఆదర్శ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 2 రాష్ట్రాలు, తెలుగు వారి యొక్క 2 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకి ప్రపంచ స్థాయి ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలోనే అతి విశిష్టమైనటువంటి విమానాశ్రయం, ఈ రోజు A++ రేటింగ్ లో ఉన్నటువంటి విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అమరావతి రాజధానిని చక్కగా రూపాన్నిచ్చి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా, ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రజా రాజధానిని ప్రపంచంలోనే ఒక వినూత్నంగా ప్రజల దగ్గర, రైతుల దగ్గర నుండి ల్యాండ్ పూలింగ్ చేసి స్వచ్ఛందంగా రైతులే ముందుకొచ్చి ప్రజా రాజధానికి ల్యాండ్ ఇచ్చినటువంటి రైతులకి అభినందనలు. ఈ రోజు ఇది ఒక రోల్ మోడల్. ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్, రైతుల యొక్క ల్యాండ్ పూలింగ్ తో రాజధాని నిర్మాణం అనేది ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి చర్య, కార్యక్రమం. ప్రజల జీవనాడి, అనేక లక్షల ఎకరాలకి నీళ్లు అందిస్తూ, అలాగే ప్రజల యొక్క తాగునీరు అవసరాలని తీర్చడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడబోతోంది. ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నటువంటి చంద్రబాబు గారు చరిత్రలో నిలిచిపోతారు. మహిళలు ఎడ్యుకేషన్ లో, విద్యారంగంలో ముందున్నప్పుడే, విద్యారంగంలో, ఉద్యోగ రంగాల్లో మహిళలు ముందున్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మి మహిళా ఎడ్యుకేషన్ ని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు మొట్టమొదటి రిజర్వేషన్లు కల్పించి, రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించినటువంటి మహానేత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సూపర్ 6 పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటము, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయాల్లో రిజర్వేషన్లు, ఇవన్నీ కూడా మహిళల్ని అంకిత భావంతో ప్రోత్సహించి దేశ అభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిని నంబర్ 1 గా ఉంచడం కోసం ఈరోజు మహిళలను ప్రోత్సహించినటువంటి చంద్రబాబు గారిని మహిళలు ఎప్పటికీ మర్చిపోరు. మహిళల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుంటారు చంద్రబాబు గారు. డ్వాక్రా గ్రూపుల్ని, డ్వాక్రా సంఘాలని ప్రారంభించినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఈరోజు మహిళలందరూ చాలా గర్వంగా చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో మహిళల యొక్క అభివృద్ధి ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శమైంది. కారణం ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బాటలు, 30 సంవత్సరాల క్రితం వారు వేసినటువంటి బాటలు, వారు ఏర్పాటు చేసినటువంటి డ్వాక్రా మహిళా సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు దేశంలోనే ఒక ఆదర్శంగా అభివృద్ధిలో ముందుకు నడుస్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రజా పరిపాలన, జన్మభూమి స్ఫూర్తి, ప్రజల వద్దకు పాలన దేశంలోనే ఒక ఆదర్శం. ఇలాంటి ఆదర్శ ముఖ్యమంత్రి, ఒక రోల్ మోడల్, నిత్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించే నిజాయితీ అయినటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకటం, ఒక విజనరీ లీడర్, ఒక 2047 కి తెలుగువారు ఎంత గొప్ప స్థాయిలో ఉండాలో ఆలోచించి ఈరోజు ప్రణాళికలు చేపట్టినటువంటి ఆదర్శ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దొరకటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 50 సంవత్సరాలు సుదీర్ఘ ప్రజా జీవితం ఒక ఆదర్శం. నీతి నిజాయితీలకి
నిలువెత్తు అద్దం చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి సంక్షేమానికి మారుపేరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో 10 లక్షల కోట్లు అప్పుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపం 10 లక్షల కోట్లు ప్రజలు నెత్తిన భారం. అయినప్పటికీ ఈ రోజు ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, హృదయపూర్వక ధన్యవాదాలు. 30 సంవత్సరాల క్రితం వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చక్కగా ప్రజా జీవితంలో ఒక ఆదర్శంగా నిలబడ్డారు. ముఖ్యమంత్రిగా ఒక రోల్ మోడల్ గా, దేశంలోనే ఒక లెజెండ్ గా వారు ప్రజలకు ఒక అభివృద్ధి బాటలు వేశారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సోమవారం నాడు వినుకొండ పట్టణంలోని 1వ వార్డు సిద్ధార్థ నగర్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్లపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న విష ప్రచారాలను నమ్మవలసిన అవసరం లేదని ఆయన ప్రజలకు సూచించారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా ఏటా 34,000 కోట్లతో 64 లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఎవరూ భయపడవలసిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. జర్నలిస్ట్ సోదరులకి, మీడియా మిత్రులకి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, మెఫ్మా లీడర్స్ కు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒకే సంతకంతో 3,000 పెన్షన్ 4,000 చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దివ్యాంగులకి పెన్షన్ రెట్టింపు చేసే చరిత్ర దేశంలో చంద్రబాబు గారు. దేశ చరిత్రలో సంక్షేమానికి పెద్ద పెట్టేసి ఈరోజు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా చూసుకుంటూ అమలు చేసినటువంటి నేత, ప్రజానేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేడు దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఈ పెన్షన్ల పంపిణీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 64 లక్షల మందికి ప్రతి సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల కోసం ఖర్చు పెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ 14 నెలల్లో ఎన్డీఏ కూటమి పాలన ఈరోజు సుపరిపాలనలో సూపర్ హిట్, సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రజలందరూ జయజయలు పలుకుతా ఉన్నారు. 10 లక్షల కోట్లు అప్పులు చేతిలో పెట్టి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల మీద భారం నింపాడు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అమలు చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మన ప్రజా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. దివ్యాంగులందరూ ఎక్కడ ఆందోళన పడదు. వైసీపీ లాంటి వాళ్ళు విష ప్రచారం చేశారు, దివ్యాంగులకు పెన్షన్లు ఆపేస్తున్నారని. రాష్ట్రంలో ఎక్కడా దివ్యాంగులకు పెన్షన్ ఆపలేదు. ప్రతి ఒక్కరికి ఈరోజు దివ్యాంగులందరికీ పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఒక్కసారి ఎవరైతే గత పాలనలో దొంగ పెన్షన్లు తీసుకుంటూ ఎలాంటి అంగవైకల్యం లేకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్ అందుకుంటున్న వాళ్ళు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాల్లో ఒకటి అనర్హులకి దివ్యాంగుల పెన్షన్ ఇవ్వటం. ఇది దివ్యాంగుల్ని అవమానపరచటమే, అగౌరవపరచటమే దివ్యాంగుల్ని. ఏమండి, అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు దివ్యాంగుల పెన్షన్ ఎందుకు తీసుకోవాలి? మామూలు పెన్షన్ కంటే మీరు ఎక్కువ తీసుకోవటం. అవయవ లోపం లేకుండా 30 ఏళ్ల వాళ్ళు కూడా, 35 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా దివ్యాంగుల పెన్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొని అలాంటి వాళ్ళు దివ్యాంగుల్లో 1% ఉన్నారు. గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొని అన్యాయంగా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు. ఇది సరైన విధానం కాదు. మీ వలన దివ్యాంగులకి నష్టం జరగకూడదు. కాబట్టి స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో, అర్హత లేకుండా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకోవాలి. దివ్యాంగుల పెన్షన్ అంటే ఒక శానిటీ ఉంది. దానికి అగౌరవం కలిగించే విధంగా ఎవరు కూడా ప్రవర్తించడానికి వీల్లేదు. ఈరోజు వైసీపీ చేసినటువంటి దుష్ప్రచారం దివ్యాంగులకు పెన్షన్ ఆపేస్తున్నారని. పెన్షన్ ఎవరికి ఆపము. అయితే ఎక్కడైతే కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవయవాలన్నీ బాగుండి దివ్యాంగుల పెన్షన్ తప్పుడు సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దొంగ సదరన్ సర్టిఫికేట్ తీసుకొని దొంగ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. వినుకొండ పట్టణంలోని గుడ్ షెపర్డ్ పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో అభినందన సభను నిర్వహించారు. ఈ అవార్డు రావడం పట్ల పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఇన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో అనేక పాఠశాలలు ఉన్నప్పటికీ తమ పాఠశాలకు ఈ గుర్తింపు లభించడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇన్నారెడ్డి మాట్లాడుతూ క్రీడలకు ఈ అవార్డు లభించడానికి కృషి చేసిన పీఈటీలు అజీం,
వెంకట్లను ఇన్నారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. సాఫ్ట్ బాల్ గేమ్ లో జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని కాంస్య పథకం సాధించిన విద్యార్థి అమీర్ సాయిని ఈ సందర్భంగా సన్మానించారు. ఈ విజయం పాఠశాలకు మరింత పేరు తెచ్చిందని డైరెక్టర్ అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సునీత మాట్లాడుతూ విద్యార్థులు చదువులో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని 595 మార్కులతో పట్టణంలో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించటం సంతోషంగా ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాడు నర్సాపేటలో నిరసన కార్యక్రమం జరిగింది. బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ నేతృత్వంలో మహిళా మోర్చా కార్యకర్తలు, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు, ఇతర నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై మల్లమ్మ సెంటర్ కు చేరుకుంది. అక్కడ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దుర్మార్గమైనవని, ఆయన దిగజారుడుతనానికి కాంగ్రెస్ దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మేకల హనుమంతరావు మరియు పల్నాడు జిల్లా బీజేపీ ఇన్ఛార్జి కొక్కెర శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక అపరిపక్వ నాయకుడని అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా బాధ్యతారహితంగా వ్యవహరించడం సిగ్గుచేటని, దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందని వారు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కట్టా సుబ్బారావు, శెట్టి హనుమంతరావు, మాజీ జిల్లా సంయోజక్ చల్లగల్ల ఆదినారాయణరావు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపల్లి కృష్ణమోహన్ శర్మ, జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్, జవిశెట్టి బ్రహ్మయ్య, గోగినేని వెంకటరమణంతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అటువంటి రాహుల్ గాంధీ భారత ప్రజలందరికీ కూడా, భారతదేశంలో మాతృమూర్తులందరికీ కూడా ఈ రోజు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తిని అవమానపరిచినందుకు, అదేవిధంగా 2009లో అదేవిధంగా కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు వారికి దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పారు. 2012లో వారి మాతృమూర్తిని మీద మాట్లాడినందుకు దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పారు. ఈ రోజు బీహార్ ఎలక్షన్ సందర్భంగా నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిని మీద అన్నందుకు ఈ రోజు కూడా మరి బీహార్ ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. అదేవిధంగా మళ్లీ ఓటమి ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వాలంటే ఎవరో కాదు, రాహుల్ గాంధీ భూస్థాపితం అవుతాడు. అతనే భూస్థాపితం చేయించుకుంటాడు కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి అభిమానులు, నరేంద్ర మోడీ గారిని అభిమానించేటటువంటి అనేక మంది, కోట్ల మంది ప్రజలు మనోవేదనకి గురవుతా ఉన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో ఉన్న అందరికీ, మాతృమూర్తులందరికీ నీ మాతృమూర్తి మీద అభిమానం ఉంది కాబట్టి మేము మీ యొక్క పూర్వవాసన గురించి మేము మాట్లాడట్లేదు. అది మా భారతీయ జనతా పార్టీ మాకు నేర్పింది. మా ఇంట్లో మా సంస్కృతి, భారత సంస్కృతి, మా ఇంట్లో ఒక తల్లిదండ్రులు మాకు ఆ విధంగా నేర్పారు. అందుకని ఈ రోజు నీ తల్లి గురించి మాట్లాడాలంటే మేము సంకోచిస్తున్నాం. మాకు ఆ గౌరవం మాకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతను ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి తినాల్సిందే. లేకపోతే కాంగ్రెస్ హటావో, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జీత్ అవుతుంది బీహార్ లో. అందులో ఎటువంటి సందేహం లేదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.